హాయ్ అండి అందరికీ. ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చామన్నమాట. సో బయట అయితే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకనేసి నేను రాగానే ఇంకా కూలర్ ఉంది కదా, కూలర్ ముందు కూర్చొనేసాను. నేను మీకు 2 విషయాలు చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ ఇదేంటి అంటే హెల్మెట్ కంపల్సరీ వాడండి. హెల్మెట్ తప్పకుండా వాడండి. ఎందుకంటే ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, మామూలుగా అయితే డైలీ వాడాలి. కానీ ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎండల్లో మనము అలానే వెళ్తే తల హీట్ ఎక్కిపోతుంది. సో దానికోసమైనా వాడండి. ఇంకా కలర్ కూడా ఏమంటారు, గ్లామర్ అనేది చాలా తగ్గిపోతుంది. హెల్మెట్ కంపల్సరీ వాడండి. సో ఇందుకోసమైనా వాడాలి, తప్పదు. సో హెల్మెట్స్ ఎప్పుడు వాడితే బెటరే. సో ఇంకొకటి వచ్చేసి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి, ఇంకా స్టార్ట్ అవుతాయి దగ్గరలో. ఇంకా 1 వీక్ 2 వీక్స్లో సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోతాయి. సో ఇంకా పిల్లలు ఈత కొట్టడానికి చెరువుల దగ్గరికి, బావుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. సో పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఆఫీస్కి వెళ్ళాను కదా, సో అప్పుడు నాకు ఒక విషయం తెలిసిందనమాట. ఒక అబ్బాయి ఇట్లా చెరువులో ఈత కొడుతూ ఊపిరాడక చనిపోయాడంట. అది ఎట్లా అంటే 4 మెంబర్స్ వెళ్ళారంట. 4 మెంబర్స్లో ఈ అబ్బాయికి మాత్రమే ఈత వస్తుంది. సో ఆ అబ్బాయి ఈత కొట్టుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయాడు. అలుపు వచ్చేసి ఇంకా అబ్బాయి వాటర్ మింగేసి మునిగిపోయి చనిపోయాడు అనమాట. సో ఇంకా మిగతా గట్టు మీద ఉన్న వాళ్ళు చూస్తున్నారు, కానీ వాళ్ళకి ఈత రాదు కదా. సో ఇంకా ఏం హెల్ప్ చేయలేకపోయారు వాళ్ళు. సో అలా ఉంటుంది. సో జాగ్రత్త, ఈతకి వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మునగబెండ్లు కట్టుకొని వెళ్ళండి. నేను చెప్పే ఒక సజెషన్ ఏంటి అంటే, ఈత వచ్చినా రాకున్నా, ఈత నేర్చుకునే వాళ్ళైనా, ఈత వచ్చిన వాళ్ళైనా, ఎంత గజ ఈతగాళ్ళైనా మునగబెండ్లు కట్టుకొని ఈతకు వెళ్ళండి. పేరెంట్స్ జాగ్రత్తగా ఈతకి ఈత రాని వాళ్ళతో మాత్రం అస్సలు పంపించకండి. ఈత వచ్చిన వాళ్ళతో పాటు వేరే ఎవరైనా ఈత వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళతోటి పంపించండి. ఇంకా మునగబెండ్లు మాత్రం కంపల్సరీ ఇచ్చి పంపించండి. ఎందుకంటే ఏ టైంలో ఏం జరుగుతుందో తెలీదు. ఈత వచ్చు కదా అన్నట్టు చెరువంతా నాదే ఈదేస్తానంటే కుదరదు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.